హలో హాయ్ ఫ్రెండ్, తెలిసి కదా నేను మీదే భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనం వచ్చేసి ఒక కుర్వగూడ అనే విలేజ్లో ఉన్నాం అనమాట. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఒక డైరీ ఫామ్ అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి అంటే ఇవాళ ఎన్ని ఆవులు దిగినా లోడు 7 ఆవులు తినా 7 ఆవులు. మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఆ ఆవులు ఏమేమి ధరలు నానా 60 నుంచి 85 దాకా ఉన్నాయన్న. 60 నుంచి 85 వరకు అయితే ఆవులు ధరలు అయితే ఉన్నాయంట మనకు ప్రస్తుతానికి అయితే. మనకు వచ్చేసి పాలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయన్నా? 6 నుంచి 10 దాకా ఉన్నాయి. 6 నుంచి 10 దాకా అయితే పాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. మనకు వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కుర్వగూడ సర్దానగర్ మార్కెట్ నుంచి ఒక ½ కిలోమీటర్ ఉంటుందా? ½ కిలోమీటర్ ఉంటుందంట ఇక్కడ ఇక్కడ షెడ్ కాడికి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకు ఆవులు 60 నుంచి 85 వరకు ఉన్నాడు కదా. ఆ రేట్లో ఆవులు ఏమేమి ధరలు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన ఆవులు అయితే ఒక్కొక్క ఆవు ఏమేమి ధర ఉందో ఒక్కసారి అన్న మాటల్లో కనుక్కున్న తర్వాత ఇక్కడ రండి. నీ పేరేం పేరన్నా? అశోక్ అన్న. అశోక. ఓకే అన్న, రండి. ఫ్రెండ్స్, నా వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కొత్త వీడియోలు తీస్తాం మీకోసము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ గోరండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆవు దగ్గరికి అయితే వచ్చేసినమాట. ఇప్పుడు దీని దగ్గరికి అయితే ఉన్నాం అన్నమాట. మనకు వచ్చేసి అన్న దీని కథ చెప్పనా? వారం నెల అవుతుంది. ఓకే, పాలు అయితే 6 ఉన్నాయి. ఓకే, ఇంకా పెయ్యాట కొంచెం ఇస్తుంది. ఓకే, 68,000 చెప్తున్నాను దీని ధర. 68,000 అంటే పూటకి పాలన ఇస్తుంది. గ్యారంటీ అయితే 6 ఇస్తామన్నా. 7 దాకా ఇవ్వచ్చు. 7 దాకా ఇవ్వచ్చు. మనకు వచ్చేసి ఆవులు లోడ్ ఎప్పుడు దిగిందనా? నిన్న నాతికి దిగింది. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు దీని లేక ఆడలేనా మొగలేనా? ఆడలేకనా? ఫ్రెండ్స్ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎంత చెప్పినా ధర ఏం చెప్పినా? 68,000 చెప్పినా. 68,000. మనకు పాలు వచ్చేసి 7 షేర్లు గ్యారంటీ, 6 షేర్ల వరకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా, ఇప్పుడు బోర్డ్ అనమాట. ఇది వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మనకు ల్యాగ్ అయితే వారం రోజులు అయితే అంటే ఇది యాభై అయితే వారం రోజులు అయితే ఈనిందంట. ల్యాగ్ కూడా ఇక్కడ లోపల కొట్టంలో ఉంది, అవి కూడా చూపిస్తాను నేను అయితే ప్రస్తుతానికి అయితే. దీనికి పొద్దుగాల పాలు ఉంటారు కన్నా, దీనికి పాలు ఉన్నందుకు ఇక్కడ పొడవు అయితే కనిపించట్లేదు. మనకు వచ్చేసి దీని ధర మొత్తానికి లాస్ట్ ఫైనల్ ఎంత చెప్పినా? 60 చెప్పామన్నా. మాట్లాడితే తక్కువ చెప్తా అంట. ఫస్ట్ హావ్ కథ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ హావ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మళ్ళీ సెకండ్ హావ్ కథ ఏందో ఒకసారి అయితే అడుగుదాం రండి. అన్న సెకండ్ హావ్ కథ చెప్పనా? 80,000 చెప్పినామన్నా. 80,000 చెప్పినాం. ఓకే, 80,000 చెప్పినావు. మళ్ళీ దీని కథ ఈనిందా? 10 నెలలు అవుతుంది. ఓకే, ఈనిందా? ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు. మనకు వచ్చేసి ఎన్ని షేర్లు ఇస్తుంది? 8 ఫ్రెండ్స్ చూసినారు కదా, ఆల్రెడీ ఈనిందంట. మనకు వచ్చేసి ఇక్కడ నైట్ అయితే లోడ్ దిగిందనమాట. మనకు లోపల అయితే లేగలు ఉన్నాయి, ఆడలేక మొగలేక అయితే చెప్పడానికి రాదు, లోపల అయితే ఉన్నాయి అనమాట. మనకు చూసినారు కదా, దీనికి వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్ అయితే 80,000 అయితే చెప్తారనమాట. ఇక్కడ వచ్చి మాట్లాడితే అయితే తగ్గుతుంది, దానికి అటు ఇటు అయితే మనకు కూర్చొని మాట్లాడితే. ఇక మొత్తానికైతే పాలు కూడా 7 నుంచి 8 వరకు అయితే ఉన్నాయంట. మనకు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం సెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తుంది కొద్దిగా అయితే కొమ్ములు ఉన్నాయి ఆల్రెడీ. చూసినారు కదా, హెచ్ఎఫ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు థర్డ్ హావ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం రండి. ఇక మనకు మూడో హావ్ కథ చెప్పానా? 65,000. మళ్ళీ దీని కథ మళ్ళీ ఈనిందా? మళ్ళీ ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది. అది ఆడలేనా మొగలేనా? ఆడలేగా. మళ్ళీ సెకండ్ దానికి ఆడలేనా మొగలేనా? మొగలాగా. ఓకే, వచ్చేసి మనకి పొద్దుగాల పాలు వింటారు కదా, ఎన్ని ఇచ్చింది? 5.5 గ్యారంటీ. మనకు వచ్చేసి ఇక లాస్ట్ ఫైనల్ రేట్ ఏమంటున్నావు? ఓకే, 65,000 చెప్తాను అనమాట. ఫ్రెండ్స్ కూడా చూసినారు కదా, మొత్తానికి అయితే 6 చీరలు అయితే ఇచ్చింది అనమాట. మనకు వచ్చేసి ఇది జెర్సీవా? ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ చూసినారు కదా, జెర్సీ అంట. మనకు వచ్చేసి ఇక్కడ చూడగలుగుతున్నారు. దీని పొడవు అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనకు వచ్చి మాట్లాడితే దానికి అటు ఇటు కూడా 3-4 వేలు ఖచ్చితంగా అయితే తగ్గుతారనమాట. చూసినారు కదా, మనకు మూడవ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకు 4వది ఏందో ఒకసారి అయితే పోయి దానికి కనుక్కుందాం రండి. ఫ్రెండ్స్, 4వ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మనకు చూసినారు కదా, మొత్తానికి అయితే ఇది అన్న దీనికి అదే పనా? 75,000 చెప్తున్నామన్నా. 75,000. ఓకే, ఈయననికి ఉందా? ఇంకా ఎంత టైం పడుతుంది? ఈ వారం లోపల ఇంతనా? ఈ వారం లోపల అయితే ఇంత అంట. ఫ్రెండ్స్ చూసినారు కదా, ఆవు అయితే ఇక ఈ విధంగా ఉందన్నమాట. చూడగలగచ్చు మీరు అయితే క్లారిటీ దీనికి మొత్తానికి అయితే. ఇది ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నావు? ఇది మొత్తం ఫైనల్ 75 వరకు వస్తాయన్నమాట. 75 వరకు అయితే ఇక కూర్చొని మాట్లాడుతూ 75 వరకు అయితే వస్తాయంట. ఫ్రెండ్స్ చూసినారు కదా. అంటే అక్కడ పాలు చెప్పిరానా? 7 చెప్పారు కానీ ఇంతనే తెలియాలి. ఓకే, ఇక్కడ అక్కడ అంటే మినిమం ఎంత చెప్పారు? అక్కడ 7 షేర్లు అయితే చెప్పారంట. ఫ్రెండ్స్ మనకైతే 4వ కథ అయితే ఈ విధంగా ఉంది. వినడానికి ఉందంట. మనకు వచ్చేసి ఇక్కడ వారం రోజులు అయితే టైం పడుతుంది వినడానికి అయితే. చూసినారు కదా, 4వ కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకు ఒకసారి అయితే 5వ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసినారు కదా, ఇది కొమ్ములు ఉన్నావు. అంటే ఇది జెర్సీ, ఇది హెచ్ఎఫ్ అనా? ఇది కల్చర్ జెర్సీ అనా? ఓకే, కల్చర్ జెర్సీ అంటే మనకు చూసినారు కదా. మళ్ళీ 5వ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తానికి వచ్చేసి 5వ డేట్కి అయితే వచ్చినా అనమాట మనకు. అలా దీనికి కథ చెప్పనా? ఇది 90,000 అన్న. 90,000. ఇప్పుడు వచ్చేసి దీని పాలన ఇస్తుంది 10 గ్యారంటీ ఉందా? 10 గ్యారంటీ ఇస్తాం. 10 పొద్దుగాల వింటారు కదా పొద్దుగాల 10 గ్యారంటీ ఇస్తాం. ఫ్రెండ్స్ చూసినారా, 10 వేలు అయితే అంటే 10 అయితే పాలు ఇస్తుంది అనమాట మనకు. పొద్దుగాల అంటే పొద్దుగాల మినిమం ఎన్ని ఇస్తానా? 10 లీటర్ల మీదనే ఇచ్చిందన్న. 10 లీటర్ల మీదనే ఇచ్చింది అంట. మనం చూడొచ్చు అది పొడుగు. ఓకే, పొడుగు క్లారిటీ చూడొచ్చు మనకు. చూసినారు కదా, మొత్తానికి వచ్చేసి ఇది 90,000 అయితే చెప్తారు అనమాట ఫ్రెండ్స్. మనకు 5వ అనమాట మనకు. చూసినారు కదా, ఇది హెచ్ఎఫ్ అనమాట. ఓకే, మనకు వచ్చేసి 5వ కథ కూడా ఈ విధంగా ఉందన్నమాట మనకు. చూడగలగచ్చు. అంటే ఇక్కడ మనకు పాలు అయితే 10 చెప్తారు, రేట్ అయితే 90,000 చెప్తారు. ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే అటు ఇటు అయితే తగ్గుతాయి ఫ్రెండ్స్. అట్లానే ఏం లేదు మనకు. లాస్ట్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి. ఇక అన్న లాస్ట్ షాప్ చెప్పన్న బోడావు. ఇది 65,000 చెప్పినామన్నా. 65,000. మళ్ళీ ఇప్పుడు ఈనిందా కట్టిందా? ఈనిందన్నా, వారం నెలలు అవుతుంది. ఓకే, అంటే ఫ్రెండ్స్ చూసినారు కదా, ఈనిందంట ఆల్రెడీ వారం రోజులు అయితే అవుతుందంట. 7 ఈ పొట్టావు ఫ్రెండ్స్ చూసినారు కదా, పొద్దుగాల పాలు వింటుందంట. 7 చీరలు అయితే ఇచ్చిందనమాట మనకు. వచ్చేసి మీరు గ్యారంటీ అయితే 6 చీరల వరకు వేసుకోండి మీరైతే. ఇక మొత్తానికి అయితే ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ సర్దార్ నుంచి ఒక గత ఇక్కడ మనకు వచ్చే. ఓకే, హెచ్ఎఫ్లో బ్రీడా? అంటే రెడ్ ఆవులు కూడా హెచ్ఎఫ్లో బ్రీడ్ ఉంటాయా? ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఆవు కథ అయితే చిన్నగానే ఉంది కానీ పాలు మాత్రం గట్టుకున్నాయి అనమాట. మనకు వచ్చేసి 7 వరకు ఇస్తుందంట మనకు. చూసినారు కదా, మొత్తానికి అయితే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రేటు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన రేట్ ఏంది? 65,000 అయితే చెప్తున్నారంట ఫ్రెండ్స్. మొత్తానికి అయితే 7 షేర్లు అయితే ఇంతవరకు అయితే హెచ్ఎఫ్ ఆవులకు ఉంటే 90-80 వరకు కూడా వస్తుంది కానీ 65,000 అయితే చెప్తారు అనమాట. చూసినారు కదా, మన లాస్ట్ చావ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. 7 షేర్లు ఇస్తుందంట, పొద్దుగాల అయితే పాలు ఉంటారంట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక నెక్స్ట్ గో.